పట్టువదలని విక్రమార్క మహారాజు ప్రతి రాత్రి ఒక శ్మశానంలోని ఒక చెట్టు వద్దకు వెళ్తాడు. అక్కడ తలకిందులుగా వేలాడుతున్న ఒక శవాన్ని దించి తన భుజంపై వేసుకుని మౌనంగా నడవటం ప్రారంభిస్తాడు. రాజుకి శ్రమ తెలియకుండా ఉండేందుకు బేతాళుడు కథ చెప్తాడు. రాజు మౌనంగా వింటూ బేతాళుడిని భుజంపైన వేసుకుని నడుస్తాడు. ఎప్పుడైతే రాజు మౌనం విఫలమవుతుందో అప్పుడు బేతాళుడు కథ చివర్లో రాజుని ఒక ప్రశ్న అడిగి తిరిగి చెట్టుపైకి వెళ్ళిపోతాడు. రాజా, శ్రమ తెలియకుండా ఉండేందుకు ఈ కథ విను అంటూ బేతాళుడు తన మొదటి కథ చెప్పడం ప్రారంభించాడు. పూర్వం అమరావతి నగరాన్ని పరిపాలించే సుగుణశీలుడైన రాజు ధర్మకేతు ఉండేవాడు. ఆయనకు ఏనుగును మించిన బలం, కత్తిని మించిన ధైర్యం కల శౌర్యశీలుడు అనే కొడుకు ఉండేవాడు. ఒకరోజు రాజు ధర్మకేతు భార్య మహారాణి సుకేసిని కలగంటుంది. ఆ కలలో ఒక దేవత కనిపించి పక్కనే ఉన్న కీర గ్రామంలోని ఒక శివాలయం గురించి చెప్పింది. ఆ దేవాలయం శిథిలావస్థలో ఉందని, దాన్ని పునరుద్ధరిస్తే రాజకుటుంబానికి అఖండమైన కీర్తి, సుఖశాంతులు కలుగుతాయని చెప్పింది. ఆ కలను రాణి రాజుకు చెప్పగా రాజు వెంటనే తన కొడుకు శౌర్యశీలుడిని పిలిచి దేవాలయం పునరుద్ధరణ పనులు చూడమని ఆజ్ఞాపించాడు. శౌర్యశీలుడు కీర గ్రామానికి చేరుకుని పనులను పర్యవేక్షించడం మొదలుపెట్టాడు. ఒకరోజు పనులు జరుగుతుండగా దేవాలయం గోడ కూలిపోవడంతో దాని కింద ఒక సొరంగం కనిపించింది. ఆ సొరంగంలో 3 విగ్రహాలున్నాయి: శివుడు, శక్తి మరియు విష్ణువు. ఆ విగ్రహాల ముందు ఒక బంగారు పలకపై ఇలా రాసి ఉంది: ఈ 3 విగ్రహాలను ప్రతిష్ఠాపించిన మరుసటి రోజు సూర్యోదయానికి ముందు ఎవరైతే తమ యొక్క 3 ముఖ్యమైన వస్తువులను త్యాగం చేస్తారో వారికి మాత్రమే ఈ దేవాలయం ద్వారా సర్వశక్తి మరియు శాశ్వత కీర్తి లభిస్తుంది. శౌర్యశీలుడు ఆ విగ్రహాలను ప్రతిష్ఠించడానికి నిర్ణయించుకుని తన తండ్రి ధర్మకేతు రాజుకు ఈ విషయం చెప్పాడు. తరువాత రోజు ఉదయం ఆ 3 విగ్రహాల ముందు ఒక గొప్ప త్యాగం జరిగింది. మొదటగా శౌర్యశీలుడు తాను దేవాలయం పునరుద్ధరణకు కారణమయ్యానని, కాని తన వల్లనే ఈ నిబంధన తెలిసిందని బాధపడి తన కళ్ళు రెండింటినీ బలిదానం చేసి అర్పించాడు. ధర్మకేతు రాజు తన కొడుకు చూపు కోల్పోవడం చూసి తట్టుకోలేక తమ రాజవంశం యొక్క ఘనత నిలబడాలని కోరుతూ తన తలను నరికి దేవతలకు అర్పించాడు. సుకేసినీదేవి భర్త కొడుకు చేసిన మహాత్యాగాన్ని చూసి దేవాలయం సంపూర్ణంగా పూర్తి కావాలని, ఇటువంటి త్యాగాలు వృధా కాకూడదని భావించి తన నాలుకను కోసి అర్పించింది. ఆ అద్భుతమైన త్యాగానికి ఆ దేవతలకు కరుణ కలిగి వారు వారి దయను చూపించారు. శౌర్యశీలుడికి చూపు, ధర్మకేతురాజుకు ప్రాణం, రాణి సుకేషినికి మాట తిరిగి వచ్చాయి. రాజు, రాణి మరియు యువరాజు ఆనందంతో అమరావతికి తిరిగి వెళ్లారు. ఇదంతా చెప్పి బేతాళుడు విక్రమార్కుడిని ఇలా ప్రశ్నించాడు: రాజా, ఆ కథలోని ముగ్గురిలో శౌర్యశీలుడు, ధర్మకేతురాజు, సుకేషినీదేవి అత్యంత గొప్ప త్యాగం చేసిన వారు ఎవరు? ముగ్గురి త్యాగాలలో దేనిని నువ్వు గొప్పగా భావిస్తావు? నువ్వు దీనికి సమాధానం తెలిసి కూడా మౌనంగా ఉంటే నీ తల 1000 ముక్కలవుతుంది అని రాజుని ప్రశ్నించి తను చెప్పే సమాధానం కోసం ఆతృతగా చూశాడు. బేతాళుడు అడిగిన పదునైన ప్రశ్నను విన్న విక్రమార్కుడు తన మౌనాన్ని వీడి ఈ విధంగా ఆలోచించి సమాధానమిచ్చాడు: ఓ బేతాళా, నీ ప్రశ్న చాలా లోతైనది. త్యాగం యొక్క విలువను దాని వెనుక ఉన్న ఆంతర్యాన్ని బట్టి నిర్ణయించాలి. ముగ్గురు త్యాగాలను లోతుగా పరిశీలిస్తే అత్యంత గొప్ప త్యాగం సుకేషినీదేవిది అవుతుంది అని బదులిచ్చాడు. ఆది విన్న బేతాళుడు అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు అని రాజుని తిరిగి ప్రశ్నించాడు. దానికి రాజు, నా నిర్ణయానికి గల కారణాలు చెప్తా, విను అని ఇలా చెప్పసాగాడు. కుమారుడు శౌర్యశీలుడు తన కళ్లను కోల్పోయాడు. ఇది గొప్ప త్యాగమే, కానీ అతని త్యాగం కేవలం భౌతిక నష్టం మాత్రమే. ఆలయ పునరుద్ధరణకు తానే కారణం కావడం వల్ల వచ్చిన పశ్చాత్తాపం, తన రాజవంశ కీర్తిని నిలబెట్టాలనే లక్ష్యం దాని వెనుక ఉంది. ధర్మకేతు రాజు తన తలను నరికి ఇచ్చాడు. ఇది అత్యంత భయంకరమైన త్యాగం, ప్రాణత్యాగం. కానీ ఆయన త్యాగం చేయడానికి కారణం కేవలం కుమారుడి దుస్థితిని చూడలేకపోవడం మాత్రమే కాదు, రాజరిక ధర్మం మరియు రాజ్యకీర్తి కూడా. రాజులు తమ పేరు ప్రతిష్టల కోసం మరణాన్ని కూడా లెక్క చెయ్యరు. ఇక రాణి సుకేషినీదేవి విషయానికి వస్తే
ఆమె తన నాలుకను కోల్పోయింది. నాలుక కోల్పోవడం అంటే జీవితాంతం తన దుఃఖాన్ని వ్యక్తం చెయ్యలేని నిస్సహాయత. ఆమె తన భర్త ప్రాణత్యాగం, కొడుకు అంధత్వం చూసింది. అటువంటి ఘోరమైన దృశ్యాలను చూసిన తర్వాత కూడా ఆమె త్యాగం వెనుక ఏ విధమైన ఆశగాని, రాజ్యంపై అధికారంగాని లేదు. తన భర్త కొడుకు చేసిన గొప్ప త్యాగాలు వ్యర్థం కాకూడదు, దేవుడిదయ తప్పక లభించాలి అనే నిస్వార్థమైన తల్లి ప్రేమ, నిస్సహాయతతో కూడిన నిశ్చలమైన సంకల్పం మాత్రమే ఉంది. ప్రాణం పోయినా రాజు ధర్మకేతుకు కీర్తి దక్కుతుంది, కన్నులు పోయినా కొడుక్కి రాజకుమారుడి గౌరవం ఉంటుంది. కాని మాట కోల్పోయిన తల్లి తన అంతర్గత దుఃఖాన్ని కూడా ఎవరికీ చెప్పలేదు. అందుకే ఆ ముగ్గురిలో అత్యంత నిస్వార్థమైన లోతైన త్యాగం ఆమెదే. విక్రమార్కుడి తెలివైన తార్కికమైన ఈ సమాధానం విన్న బేతాళుడు సంతృప్తి చెందాడు. రాజా, నీవు నిజంగానే వివేకవంతుడివి. అత్యంత కఠినమైన ధర్మ సూక్ష్మాన్ని కూడా నువ్వు చాలా సులభంగా విడమరిచి చెప్పగలిగావు. అయితే నువ్వు నా నియమాన్ని ఉల్లంఘించి మాట్లాడావు అని పలికి బేతాళుడు గట్టిగా నవ్వుతూ శవం నుండి బయటికి వచ్చి ఒక్క క్షణంలో మళ్లీ చెట్టుపై ఉన్న తన స్థానానికి వెళ్లి తలకిందులుగా వేలాడసాగాడు. మళ్లీ విక్రమార్కుడు పట్టుదలతో చెట్టు వద్దకు వెళ్లి శవాన్ని దించి భుజంపై వేసుకొని మౌనంగా శ్మశానం గుండా నడవటం ప్రారంభించాడు. రాజా, నీ పట్టుదల మెచ్చుకోదగినది. నీ శ్రమను తగ్గించేందుకు మరో కథ చెబుతాను, విను అంటూ మరొక కథ చెప్పసాగాడు. మరొక కథతో రేపు కలుద్దాం.